అమరావతి చుట్టుపక్కలని ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వేసిన రాజధాని అంటావా అని చెప్పి ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ దాంట్లో నాకు చూపించారు. మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు. ఆ టైం చూస్తే ఒక 1 డే 2 days బిఫోర్ నుంచి 45 minutes ముందు వరకు కూడా ఉన్నాయి. వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు. అలాగే వాళ్ళ ట్వీట్లన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు. అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా, మేము తీస్తున్నామా? మీరు తీస్తున్నారా, ఆయన కృష్ణరాజు తీశాడా? మీరు తీస్తున్నారా, కొమ్మినేని శ్రీనివాసరావు తీశాడా? ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా, దాన్ని రిపీటెడ్గా జనంలోకి పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు? అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నిన్న కొమ్మినేని కూడా ప్రస్తావించాడు. సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు. వేరే పత్రికల్లో వచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట. ఎవడైనా తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటేనా అది? లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటారు, లేదా హైవేస్ వెంబడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉంటే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట. బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పారు, డిజోన్ చేసుకున్నారు. అది సమర్థనీయం కాదు, మీ ఎమోషన్స్ మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా? చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు. నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊగిపోతూ చేస్తే ఏమండి అంత ఆవేశం ఎందుకు, ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడగచ్చు. కానీ ఆయన క్యాల్కులేటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలల్లో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక ఇంకోరినో కార్నర్ చేసి కొట్టడం. అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు, అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధింపులే కూడా దిగుతారు. ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి ఈయన అరెస్ట్ చేశారు. ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటున కూడా అసభ్యకరమైన మాట్లాడడం అలవాట్లేదు. ఆయన ఇష్యూస్ మీద ఆవేశం ఉంటుంది కొమ్మినేని. ఆయన అన్ని సంస్థల్లో పనిచేశాడు. ఈనాడుతో మొదలుపెట్టాడు, ఆంధ్రజ్యోతిలో చేశాడు, ఐ థింక్ టీవీ5లో కూడా చేసినట్టున్నాడు, ఎన్టీవీలో చాలా కాలం చేశాడు. ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది, అక్కడ నిష్పక్షపాతంగా డిబేట్ కండక్ట్ చేసి కరుగ్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు. అంటే ఎక్కడ స్పేర్ చేయడు, మొహమాటానికి పోడు. మొహం మీద కుండబద్దలు కొట్టాడు చెప్తాడు. అది లీడర్తో చెప్తాడు, జనంతో చెప్తాడు, డిబేట్లో ఉండే వాళ్ళతో చెప్తాడు, అందరితో మాట్లాడేటప్పుడు చెప్తాడు. తను అనుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు చెప్తాడు, నిక్కచ్చిగా ఉంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి నిన్న దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొన్ని వేద మంత్రాలు వల్లించారు. దాని సారాంశం ఏంటంటే అమరావతిలో మహిళల్ని వేశ్యలుగా వర్ణించిన వ్యక్తుల్ని, సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికిమాలిన ఒక జర్నలిస్టు, అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు కొమ్మినేని, ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు. మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు, తర్వాత బలువల్లాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారు ఫోటోల్ని, తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు. ఇప్పుడు దానికి
శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారంటే రాక్షసులు పిశాచాలు కూడా రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తారు ఏమో వాళ్ళు కూడా చేయలేరేమో ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు నేను చూసినట్టే చెప్తాను ఇదంతా సంకర జాతి వాళ్ళే కాబోలు ఒక ఆర్గనైజర్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు అక్కడ ఆయన చిన్న భాషా చిత్రత వాడాడు నాకు మావత్తు ఇచ్చాడు ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది మరి ఆ కమ్ముకొస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు కాస్ట్ వారు ఉన్నారు చాలామంది ఉన్నారు రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు మరి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు లేదు కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు మరి ఆయన భాషా సౌరభాన్ని వెదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారు తెలియదు కానీ ఇక్కడ సజ్జల గారు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాం ఈ మీడియా ద్వారా ఏమిటంటే మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి అంటే మరి ఇతను ప్రభుత్వంలో కూడా ముఖ్య సలహాదారు నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాలను నేను ప్రశ్నించినందుకు 2020 సంవేర్ ఏప్రిల్ అనుకుంటాను ఏప్రిల్ నెలలో అప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నా నియోజకవర్గం అప్పుడు ఉంది కాదు నర్సాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో కొన్ని చిన్న గ్రామాల్లో కూడా ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం ఏదో చేశారు దిష్టి బొమ్మలు తగలబెట్టారు దిష్టి బొమ్మలు తగలబెట్టకపోతే మరి అది కూడా తీవ్రమైన చర్య మరి కొంతమంది అయితే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది మూత్రం కూడా పోసారు అవి కూడా డైరెక్ట్గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు మరి వాటిని రాక్షసానందం అంటారా పిశాచానందం అంటారా సరే ఏదో డైరెక్ట్గా మనం టచ్ చేయలేక ఏదో పిల్లవేషాలు వేసారులే పిల్ల మేధావులు అని చెప్పి నేను అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు అంత గొప్ప జర్నలిస్ట్ 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి
ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరు కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. థ్యాంక్ యూ.